హలో వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి పచ్చటి పొలంలో నాట్లు ఎట్లా వేస్తారు అనేది. అండ్ ఈ వీడియో ఎందుకు తీస్తున్నాము అంటే చాలా మట్టికి తెలియదు నాట్లు ఎట్లా వేస్తారు ఏంది అనేది. సో ఆ వీడియో తీద్దామని చెప్పే. ఇది ఇప్పుడు మనం చూస్తుంది దాన్ని నారు అంటారు. దీన్ని 1 మంత్ బ్యాక్ విత్తనాలు వేసి దాన్ని నీళ్లు పోసి 1 మంత్ కాపాడుకొని వస్తారు. అవి కొంచెం పెద్దగా అయిన తర్వాత ఇట్లా తెంపుకొని కట్టలు కట్టుకోవాలి. ఎందుకంటే పొలంలో వేయాలి అంటే కట్టలే ఈజీ, దూరం నుంచి కూడా వేసుకోవచ్చు. అండ్ ఈ నారు చేసేటోళ్ళు చేస్తూనే ఉంటారు. సెకండ్ వర్క్ ఏంటిది అంటే పొలంలో ఉన్న వరాలు అనమాట. వీటినే వరం అంటారు. ఇప్పుడు మనం చూస్తున్నాము స్ట్రైట్ ఉన్నదాన్ని వరం అంటారు. వాటిని మనం క్లీన్ చేసుకోవాలి గడ్డి ఉన్నా కూడా. ఎందుకంటే ఈ వర్షాకాలంలో వర్షాలు బాగా పడి గడ్డి బాగా మొలుస్తుంది కదా, పిచ్చి చెట్లన్నీ. వాటిని అంతా రిమూవ్ చేసేసి ఆ వరాలని స్ట్రైట్ చేసుకోవాలి, స్ట్రైట్గా తీసుకోవాలి. వరాల దగ్గర నీళ్లు పోయేలాగా ఆ మట్టి అంతా లోపలికి గుంజాలి. ఆ మట్టి అంతా లోపలికి గుంజినప్పుడు అక్కడ నుంచి నీళ్లు కూడా మంచిగా వచ్చేస్తాయి. అండ్ గుంజిన మట్టి అంతా దున్నేటప్పుడు ట్రాక్టర్లో అంతా ఒక లెవెల్లో కలిసిపోతుంది. అండ్ మేము ఇలాగో ఖాళీగా ఉన్నామని చెప్పి మా మామయ్య మాకు ఈ పని అప్పగించిండు. సో మేము చేస్తున్నాము. చూడండి అక్కడ వాటర్ ఉన్నాయి. ఆ వాటర్ ఇట్లా లైన్గా ఇటు సైడ్కి వచ్చేస్తున్నాయి. ఎందుకు ఇట్లా అంటే 4 మూలలు ఉంటుంది ఒక పొలము. ఆ 4 మూలలు ఇట్లా ఫుల్ వాటర్తో తడవాలి అంటే 4 మూలలు ఒక లెవెల్లో ఉండాలి. ఒకటి కొంచెం ఎక్కువ అయినా కూడా అక్కడ వాటర్ వెళ్ళవు, అక్కడ పంట మంచిగా రాదు. అండ్ తర్వాత ఇక ముందు చెప్పినా కదా నారు తెంపిర్రు అని చెప్పి, ఇక నారు తెంపి ఇట్లా కట్టలాగా వేసుకోవాలి. అండ్ ఇది ముందే ఆల్రెడీ వేసేసారు, నేను వీడియో తీయడం మర్చిపోయినాను. 20 మంది కూలోళ్ళు వచ్చారనమాట. సారీ కూలోళ్ళు అని అనను, ఎందుకంటే వీళ్ళు మా విలేజ్ వాళ్ళే. మన విలేజ్లో ఉన్న వాళ్ళు మనకి ఎట్లా కూలోళ్ళు అవుతారు, మన చుట్టాలే కదా వాళ్ళందరూ. చూడండి వీళ్ళు ఎంత స్పీడ్గా వేస్తున్నారో నాట్లని. అండ్ ఇవన్నీ మీకు చూపిద్దామనే ఈ వ్లాగ్ అనమాట. 20 మంది దగ్గర దగ్గర 4 ఎకరాలు. మా మామయ్యకి 8 ఎకరాలు ఉంది. 4 ఎకరాలు ఫస్ట్ నాట్లు వేపిస్తుండు. సో 4 ఎకరాలకి 20 మంది సరిపోతారో లేరో అని చెప్పి 23 మందిని పిలిపించిండు. అండ్ వీళ్ళే చూడండి ఇక్కడ నుంచి అక్కడ దాకా వేస్తూనే ఉంటారు పొద్దున్న నుంచి. వీళ్ళు పొద్దున్న 10 o'clock వస్తారు. అండ్ పొద్దున 10 గంటలకు వచ్చేసి ఇక వాళ్ళ పని స్టార్ట్ చేస్తారు. ఇక ఇంకా నారుంది, వీటిని కూడా నెక్స్ట్ 8 ఎకరాలు ఉందని చెప్పినా కదా, సగమే ఇప్పుడు వేపిస్తున్నారు. నెక్స్ట్ సగం ఏమో ఇంకొక 10 days తర్వాత వేపిస్తారు. ఎందుకంటే ఆ నారుకి ఇంకా 1 month కాలేదు. సో అది అయిపోతే అప్పుడు వేపిస్తారు. నేను అక్కడ నారు తక్కువ అయితే అక్కడ కొంచెం ఎక్కువ ఉంది, అక్కడ నుంచి తీసుకొస్తున్నాను. అండ్ మనకి బియ్యం అనేది రావడం చాలా కష్టము. దాని వెనకాల చాలా అంటే చాలా కష్టం ఉంటుంది. ఇందాక చెప్పినా కదా, నాట్లు వేసే వాళ్ళు పొద్దున 10 గంటలకు వచ్చి సాయంత్రం 5-6 దాకా ఉంటారు. మధ్యాహ్నం 1 hour ఏమో ఫుడ్కి రెస్ట్ తీసుకుంటారు అంతే. వాళ్ళకి పేమెంట్ ఎంత అంటే పర్ డే 500 అనమాట విలేజ్లో. మనం కూడా విలేజ్లోకి వచ్చి ఆడ హైదరాబాద్లో జాబ్ చేసే కంటే ఇక్కడికి వచ్చి రోజుకు ఒక 500 సంపాదించుకోవచ్చు. అండ్ మా బుడ్డది చూడండి, అది స్కూల్కి పొమ్మంటే స్కూల్కి పోకుండా డుమ్మా కొట్టి ఈరోజు బుడదలో ఇట్లా ఆడుతుంది. అండ్ అప్పుడప్పుడు హెల్ప్ చేస్తుందిలే. ఇక బాబాయ్ వీడియో తీ అంటే వీడియో తీసిన ఆమె కోసము. అండ్ చూడండి వీడియో కోసమైనా యాక్ట్ చేస్తుంది ఆ బుడ్డది. అండ్ అక్కడ నుంచి నార తెచ్చేసి ఇక ఇటు ఖాళీ స్పేస్లో నారంతా ఫిల్ చేయాలన్నమాట. ఎందుకంటే నాట్లు వేసే వాళ్ళు కొంచెం ఫాస్ట్గా వేసుకొస్తారు కాబట్టి మనం వాళ్ళకంటే ముందే అండ్ ఈ పొలంలో ఇట్లా మనం నారుని ఫిల్ చేసుకోవాలి. అండ్ వీటిని గుజ్జులు అంటారు, అంటే గుజ్జులాగా ఉంటాయి కాబట్టి గుజ్జులు అంటారు, ఏమో నాకు తెలియదు. మీరేమంటారో కామెంట్ చేయండి వీటిని. అండ్ తెలుసుకుందాం ఎవరు ఎట్లా పిలుస్తారో వీటిని. అండ్ అదంతా వేసిన తర్వాత ఇంకొంచెం వేస్తూ ఉంటే మధ్యలో అంతా చెడగొడుతుంది ఇట్లా అటు ఇటు తిరిగి. చూడండి ఎట్లా వేస్తుందో, ఎట్లా ఆడుకుంటుందో లోపల. అండ్ తను కూడా వేస్తుంది అంట నాట్లు. చూడండి అంత ఒక్క దగ్గరనే వేస్తుంది, అంతా యాక్షన్ చేయమంటే ఓవర్ యాక్షన్ చేస్తుంది. ఇక ఇదంతా అయిపోయిన తర్వాత ఇక నేను కూడా హెల్ప్ చేసిన అండ్ ట్రై చేసిన. ఫస్ట్ టైం ఎట్లా వస్తుంది ఏమొస్తుంది అని భయం ఉండే, కానీ కొంతసేపు చేయి తిరగలే. ఒక 10 minutes తర్వాత అట్లా చేయి తిరగడం స్టార్ట్ అయింది. అండ్ నా పక్కనున్న ఆమె చూడండి ఎంత ఫాస్ట్గా వేస్తుందో. అండ్ ఆ పాప ఉంది కదా, వాళ్ళ మమ్మీయే తను, చాలా ఫాస్ట్గా వేస్తుంది. నేను కొంచెం స్లోలో అండి, ఎందుకంటే మనకు రానిది కదా. అండ్ మనం సంవత్సరంలో ఒక్కసారైనా ఇట్లా విలేజ్లోకి వచ్చి ఇలాంటివి చిన్నవి ఎంజాయ్ అండ్ ఎక్స్పీరియన్స్ అవ్వాలి. ఎందుకంటే కష్టం ఏందో మనకు కూడా తెలుస్తుంది. ఆ కష్టం మనం అనుభవించేదాకా తెలియదు. ఎందుకంటే రైతులు ఎంత కష్టపడి పంటను పండిస్తారో. అండ్ మనం ఈజీగా ఫుడ్ వేస్ట్ని చేస్తాము. అండ్ మనకు ఒక ఫుడ్ వేస్ట్ చేయాలి
అన్న థాట్ కూడా రాదు ఈ కష్టం మనం అనుభవిస్తే. అండ్ మస్తు అంటే మస్తు బ్యాక్ పెయిన్ వస్తుంది. నేను 1 డే ఎక్స్పీరియన్స్ అయిన 2 డేస్ లేవలేదు. నెక్స్ట్ 2 డేస్ చాలా అంటే చాలా బ్యాక్ పెయిన్ అయింది. అండ్ వాళ్ళకి ఎక్స్పీరియన్స్ కాబట్టి వాళ్ళకి అలవాటు అయిపోయింది. అండ్ తప్పక చెయ్యాలి కాబట్టి ఓపికతో చేస్తారు వాళ్ళు. ఇది అనమాట నాట్లంటే ఎట్లా వేస్తారు ఏంటిది అనేది. అండ్ నాకైతే మంచి ఎక్స్పీరియన్స్ అనిపించింది. నాట్లేసేటప్పుడు వాళ్ళు పాటలు పాడుకుంటా అండ్ నవ్వుకుంటా జోక్స్ వేసుకుంటా వేస్తారు. ఎందుకంటే వాళ్ళు చేసే పని వాళ్ళ కష్టంగా అనిపించకూడదని చెప్పి. ఇది అనమాట వీడియో. చాలా అంటే చాలా కష్టమైన పనులు ఇవన్నీ. అండ్ రైతులు ప్రతి సంవత్సరం ఇలాంటి కష్టపడుతూనే ఉండాలి. సో వాళ్ళని రెస్పెక్ట్ ఇవ్వండి. అండ్ ఫుడ్ని వేస్ట్ చేయకండి. అండ్ ఎంతో చిన్న చిన్న పురుగులతో పాటు ఎంత కష్టంతో పాటు పండించే పంట ఇది. పండించే రైస్ అనమాట. దాన్ని వేస్ట్ చేయకండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.